బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొప్పు భాషా పిలుపు మేరకు కేసీఆర్ దళితులను దగా చేస్తున్న కారణంగా జగిత్యాల జిల్లా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ దళితులకు రాజ్యాధికారం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణ సాధనోద్యమంలో ఉద్యమ ప్రమాణాలు చేసి తీరా రాష్ట్రం ఏర్పడ్డాక అధికార పీఠాన్ని అందుకుని తెలంగాణలోని దళితులను పీడిస్తున్న వైనాన్ని బీజేపీ దళిత మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి అంటూ 7 ఏళ్లుగా తెలంగాణ దళిత సమాజాన్ని ఏకపక్షంగా మోసం చేస్తున్న కేసీఆర్ దళిత వ్యతిరేక వైఖరిని సవాల్ చేస్తూ దళితులకు 3 ఎకరాల భూమి యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని దళిత మోర్చా డిమాండ్ చేస్తుందని అన్నారు. అనేక సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుని అరాకొర వ్యవసాయం చేస్తున్న దళిత రైతుల నుండి భూములను రైతు వేదికల పేరు మీద నిర్దాక్షిణంగా లాక్కొని దళిత సమాజాన్ని నిండా శోకంలో నెడుతున్న ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వ తీరును ఖండిస్తూ లాక్కున్న దళితుల భూములు తిరిగి దళితులకు ఇవ్వాలని బీజేపీ దళిత మోర్చా డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు పట్టణాధ్యక్షులు అలగుర్తి లక్ష్మీనారాయణ స్వామి, వరగంటి చంద్రశేఖర్, నక్క అశోక్, జీవన్, తరాల మహేష్, మేసు వెంకటేష్, మెరుగు ఉమేష్, బొద్దునపు వినీత్, కొడిపెల్లి విష్ణు, రంజిత్ ముఖ్య ఆహ్వానితులుగా బీజేపీ పట్టణాధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, జిల్లా నాయకులు గుడాల రాజేష్ గౌడ్, యువమోర్చా నాయకులు రెంటం జగదీష్, కొండ్ర రవితేజ తదితరులు పాల్గొన్నారు. అల్లరి చేయం సార్ ఫోన్ భారత్ మాతా కీ జై. దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వెంటనే, దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వెంటనే వద్దురా నాయన కేసీఆర్ పాలన. రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అమలు చేయాలి. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమిని వెంటనే అమలు చేయాలి. ఎందుకు లాక్కుంటున్నారు దళితులు? మనం ఏమన్నా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. 3 ఎకరాల భూమిని వెంటనే దళితులకు విస్తరణ 3 వెంటనే, దళితులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, దళితులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వెంటనే, కొత్తగాని ప్రభుత్వం వెంటనే, చేతగాని ప్రభుత్వం వెంటనే, దళితులకు 3 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, దళితులకు కేసీఆర్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దళితులకు అన్యాయం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి 2 లక్షల మంది దళితులు కేసీఆర్ మాట నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్లికేషన్లు చేస్తే 2 లక్షల మందిలో 6,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులను 7 ఏళ్లుగా భూములు ఇస్తా అని మోసం చేస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు. దళితులు కన్నెర చేస్తే, దళిత సమాజం కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం. యుద్ధం ఇక్కడి మొదలు చేస్తా ఉన్నాం. కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. ఈ మన జిత్తుల మారి నక్కలాగా మాటల గారడితోటి కేసీఆర్ గారు ఇది 2వసారి దళితులను మోసం చేసిండు. ఆ మోసం ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఆ దళితులకు 3 ఎకరాల భూమి తొలి ముఖ్యమంత్రి దళితునే చేస్తున్నాడు, లేకుంటే తల నరుక్కుంటున్నాడు. ఇదివరకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఆయన తల నరుక్కోలేదు. పోనీ తల నరుక్కోకున్నా పర్వాలేదు, మాకు 3 ఎకరాల భూమి ఇవ్వకున్నా పర్వాలేదని మేము నోరు మోసుకొని కూర్చుంటే ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు మేము తాతల కాలం నుండి భూములను శుద్ధి చేసుకొని వాటిని పొడుపు చేసుకుంటూ మేము
పంటలు పండించుకుంటా ఉంటే మా దళితుల దగ్గర నుండి అభివృద్ధి పేరుతోటి ఆ అడవులలో ఏం అభివృద్ధి చేస్తాడో మాకు తెలియదు, కానీ అభివృద్ధి పేరుతోటి మా దళితుల దగ్గర ఉన్నటువంటి భూములను గుంజుకుంటుండు కేసీఆర్. ఇంత అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ నిన్ను గద్ద దిగదాకా దళితులు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిన్ను గద్ద దించుడా దళితుల ముఖ్య ఉద్దేశం. మమ్మల్ని మోసం చేస్తున్నావు, ఇక నీ మోసం సాగదు. ఇక నువ్వు పోయి ఏడవంటాలో గానేమంటావు, ఇంతే బిడ్డ, ఇక ఉండు. నువ్వు అయితే తల నరుకుంటావా, 3 ఎకరాల భూమి ఇస్తావా, దళితులు ముఖ్యమంత్రి చేస్తావా, ఇక నువ్వే నిర్ణయించుకో. జై హింద్.